ఖమ్మం జిల్లా బీఆర్ఎస్లో గ్రూప్ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. మొన్నటి వరకు మంత్రిగా పనిచేసిన ఓటెంపాలైన పువ్వాడ అజయ్ కుమార్ ఫోటోలు వద్యరాజు రవిచంద్ర పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై కనిపించలేదు. ఖమ్మం మంత్రిగా పనిచేసిన పువ్వాడ అజయ్ కుమార్ రవిచంద్ర మధ్య మొదటి నుంచి అంతర్గత వివాదం కొనసాగుతూ వస్తుంది. కేటీఆర్ కేసీఆర్ జోక్యంతో సత్తుమణిగిన వివాదం అజయ్ కుమార్ ఓడిన తర్వాత మరోసారి బయటపడింది. ఓటమి తర్వాత పువ్వాడ అజయ్ కుమార్ ముఖం చాటేయడం కూడా ఫోటోలో ఏర్పాటు చేయకపోవడానికి ప్రధాన కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు. అలాగే ఓటమి తర్వాత అజయ్ కుమార్ను ఖమ్మం బీఆర్ఎస్ విస్మరించడం వెనుక అధిష్టానం ఆదేశాలున్నాయనే అనుమానం కూడా దిగువ స్థాయి కార్యకర్తల్లో తలెత్తుతుంది.